హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మయోనీస్ని ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చేసి చూపిస్తాను. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తినేటప్పుడు కానీ లేదా ఫ్రైడ్ చికెన్లో కానీ ఇంకా బర్గర్స్లో కానీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్లో మనకి మయోనీస్ ఇస్తూ ఉంటారు కదా, అది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక హాఫ్ కప్ పాలు తీసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి. ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలండి, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, ఇంకా కొద్దిగా వెనిగర్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కాచి చల్లార్చిన పాలను వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పాలు అనేవి కూల్గా ఉండాలండి. ఆ తర్వాత ఇందులో మనం తీసుకున్న ఒక అర టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఆయిల్ని ఈ విధంగా ఒక 3 టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఆయిల్ అయిపోయేంత వరకు 2 స్పూన్స్ చెప్పిన యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఎగ్లెస్ మైనీస్ అండి. మీరు పాలు వేసిన ప్లేస్లో ఎగ్ని కూడా యాడ్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుంటూ మైనీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా 1 నిమిషం బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది. ఈ విధంగా మనం 2 స్పూన్స్ చెప్పిన ఆయిల్ యాడ్ చేసుకుంటూ, అంటే మనం తీసుకున్న ఆయిల్ అయిపోయేంత వరకు ఈ విధంగా 2 స్పూన్స్ చెప్పిన ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఈ మిశ్రమం అనేది ఇలా కొంచెం చిక్కబడుతుందండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఇందులో 1 స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వెనిగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వెనిగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఒక హాఫ్ మినిట్ బ్లెండ్ చేసుకుంటూ మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ హాఫ్ మినిట్ బ్లెండ్ చేసుకుంటూ చేసినట్లయితే మనకి ఒక 10 మినిట్స్లోనే మైనీస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా నేను ఒక 10 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి మైనీస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు మైనీస్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలాంటి ఫ్లేవర్ లేని మైనీస్ని అయితే మనం రెడీ చేసుకున్నాము. మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని చక్కగా మైనీస్ అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.